పుస్తకం హస్తభూషణం. ఒక మంచి పుస్తకం ఉత్తమ మిత్రుడితో సమానం. ఇలాంటి పెద్దల మాటల్ని మనం వినే ఉంటాం. కానీ సెల్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో పుస్తక పఠనం అనేది బహు అరుదైన విషయంగా మారిపోయింది. పుస్తక పఠనం ఊహాశక్తితో పాటు మన ఆలోచన విధానానికి పదును పెడుతుంది. అంటే మనలో సృజనాత్మకతను పెంచుతుంది, కొన్ని నైపుణ్యాలను నేర్పుతుంది. మన శరీరానికి వ్యాయామం ఎలాగో మన మెదడుకు పుస్తక పఠనం అటువంటిది. మనిషి పరిజ్ఞానం అతని పఠనా సామర్థ్యం మీద, ఆ చదివిన విషయాన్ని సంగ్రహించటం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సమయానుగుణంగా ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించగలిగే వారిని మనం ప్రత్యేకమైన వ్యక్తులుగా ఆదరిస్తాం. అలాంటి ప్రత్యేక సామర్థ్యం గల స్వామి వివేకానందకు సంబంధించిన ఒక యథార్థ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1896లో స్వామి వివేకానందుల వారు రెండవసారి లండన్ వెళ్ళినప్పుడు సుమారు 3 నెలలు, జూలై 1896 నుండి అక్టోబరు 1896 వరకు లండన్లో ఉన్నారు. ఈ కాలంలో హిందూ ధర్మంలోని వేదాంత తత్వం, అద్వైత తత్వం పైన ఆంగ్ల మేధావులకు మరియు శిష్యులకు ఉపన్యాసాలు ఇవ్వడం చేస్తూ ఉండేవారు. ప్రత్యేకించి యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ ద సోల్ అనే విషయాన్ని పాశ్చాత్య మేధావులకు ఆయన వివరిస్తూ ఉండేవారు. స్వామి వివేకానందతో కలిసి స్వామి శారదానంద, ఆయన అసలు పేరు శరత్చంద్ర చక్రవర్తి, ఆయన కూడా వెళ్ళారు. వివేకానంద సహచరుడుగా ఉంటూ అక్కడ వేదాంత బోధనలో, ఇతర వ్యవహారాలలో సహాయం చేస్తూ ఉండేవారు. స్వామి వివేకానంద, స్వామి శారదానంద ఒకరినొకరు గురూభాయ్ అని పిలుచుకునేవారు. గురూభాయ్ అంటే ఒకే గురువు వద్ద శిక్షణ పొందిన శిష్యులు, ఆధ్యాత్మిక సోదరులు అని కూడా అర్థం. ఖాళీ సమయాల్లో స్వామి వివేకానందునికి పుస్తకాలు చదవడం అలవాటు. ఈ పర్యటనలో మంచి పుస్తకాలు ఎక్కడ దొరికినా స్వామి వివేకానంద వాటిని చదవడానికి ఇష్టపడేవారు. ఏదైనా కొత్త ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఆయన మొదటగా వెతికేది గ్రంథాలయం కోసమే. ఈ కాలంలో ఒక గ్రంథాలయంలో అనేక పుస్తకాలు ఉండటం వలన కొన్ని రోజులు వారు అక్కడే ఉండాలనుకున్నారు. తోటి సోదరుడు స్వామి శారదానంద ఆ గ్రంథాలయం నుంచి ఇంగ్లీషు, సంస్కృతంలో కొత్త పుస్తకాలు తెచ్చేవారు. వివేకానంద ఆ పుస్తకాలను చదివి మరుసటి రోజు తిరిగి ఇచ్చేవారు. ప్రతిరోజు గురూభాయి కొత్త పుస్తకాలను తీసుకుని తన పేరు నమోదు చేసి మరుసటి రోజు వాటిని తిరిగి ఇచ్చేయటం చేసేవారు. కొన్ని వందల పేజీలు కల పుస్తకాల్ని చదవటానికి ఎవరికైనా వారం లేదా 10 రోజులు పడుతుంది. అలాంటిది ఇన్ని పుస్తకాలు తీసుకెళ్లటం, తిరిగి ఇవ్వటాన్ని గ్రంథాలయాధికారి చాలా ఆశ్చర్యంతో, ఆసక్తిగా గమనించేవారు. ఒకరోజు ఉండబట్టలేక అతను స్వామి శారదానందతో ఇలా అంటారు: మీరు ఇన్ని కొత్త పుస్తకాల్ని కేవలం చూడడానికి మాత్రమే తీసుకుంటున్నారా, లేక చదవడానికి తీసుకెళ్తున్నారా? వాటిని చూడాలనుకుంటే నేను మీకు అన్ని పుస్తకాలని ఇక్కడే చూపిస్తాను. ప్రతిరోజు వాటిని తీసుకెళ్తున్నారు, తిరిగి తీసుకొస్తున్నారు. మీరు అనవసరంగా పుస్తకాల బరువు మోస్తున్నారు. ఇది తెలివైన పనిగా నాకు అనిపించట్లేదు. ఇంకా చెప్పాలంటే నాకు నచ్చట్లేదు కూడా అని అంటాడు. స్వామి శారదానంద గ్రంథాలయాధికారికి చాలా నిజాయితీగా ఇలా సమాధానమిస్తారు: అయ్యా, మీరు దీనిని తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లుగా ఉన్నారు. మా గురూభాయ్ వివేకానంద ఈ పుస్తకాలను చాలా చిత్తశుద్ధితో చదువుతారు. ఆయన పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే నేను పుస్తకాలు తిరిగి ఇవ్వటానికి ఇక్కడికి వస్తాను. గ్రంథాలయాధికారి చెప్పింది విన్నాడు కానీ నమ్మలేదు. అయితే ఆ వ్యక్తి నిజాయితీ చూసి ఇలా అంటాడు: అలా అయితే నేను ఒకసారి మీ గురూభాయ్ వివేకానంద గారిని కలవాలనుకుంటున్నాను అని అంటాడు. మరుసటి రోజు స్వామి వివేకానంద స్వామి శారదానందతో కలిసి గ్రంథాలయాధికారిని కలుసుకుని, అయ్యా, ఆశ్చర్యపోకండి, నేను మీ గ్రంథాలయం నుండి తెచ్చిన అన్ని పుస్తకాలను చదవడమే కాకుండా చదివినవన్నీ గుర్తుంచుకుంటాను కూడా అని అంటారు.
ఇలా చెబుతూ తిరిగి ఇవ్వాల్సిన కొన్ని పుస్తకాలను గ్రంథాలయాధికారికి అందచేస్తూ ఆ లైబ్రరీన్తో స్వామీజీ, మీరు వీటిలోని విషయాలను అడగండి, నేను చెబుతాను అంటారు. లైబ్రేరియన్ పరీక్షించటానికి గతంలో ఇచ్చిన పుస్తకాలలో కొన్ని పేజీలను తీసుకుని ప్రశ్నిస్తాడు. వివేకానందుల వారు ప్రతి ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం ఇస్తారు. అంతేకాదు, ఆ పేజీ నెంబరు, పదాలు, వాటి అర్థం అన్నీ చెప్తారు. లైబ్రేరియన్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. ఇలాంటి జ్ఞాపక శక్తిని జీవితంలో నేనెప్పుడూ చూడలేదు అన్నాడు. ఆ పదునైన జ్ఞాపక శక్తికి రహస్యం ఏమిటని అడగకుండా ఉండలేకపోయాడు. అప్పుడు స్వామి వివేకానంద, వేరే ఆలోచనే లేని స్వచ్ఛ మనస్సుతో దేనిమీదైనా మీరు దృష్టి పెడితే అది మన జ్ఞాపక శక్తిలో పూర్తిగా నిక్షిప్తమవుతుంది. మన మనస్సు ఆ విషయాలను ఎప్పటికీ మర్చిపోదు. అందుకోసం మన మనస్సు యొక్క శక్తిని గుర్తించటం చాలా ముఖ్యం. సాధన, ధ్యానం ద్వారా ఈ శక్తి సాధ్యపడుతుంది అని చెప్తారు. స్వామి వివేకానంద సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివేవారు లేదా ధ్యానం చేసేవారు. మన మనస్సు మనం అనుకున్న దానికంటే చాలా నిగూఢమైంది. మనస్సు ఎన్నో విషయాలను గుర్తుంచుకుంటుంది, సంఘటనల్ని దాచుకుంటుంది. నిజానికి మన మనస్సును కూడా మనం సరిగ్గా ఉపయోగించం. మనస్సును ఉపయోగించి చేయాల్సిన విషయాలను మనం సాంకేతికత మీద వదిలిపెడుతున్నాం. మన మెదడుకున్న శక్తి నేటి రోబోలు, మొబైల్స్, కంప్యూటర్ల కంటే చాలా ఎక్కువ అని తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే వీటన్నింటినీ కనిపెట్టింది, సృష్టించింది మానవ మేధస్సే కదా.